హాయ్, మనం లాస్ట్ టైము ఫిజికల్ ప్రాంప్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫేడ్ అవుట్ చేయాలి తెలుసుకున్నాము. ఇవాళ అసలు వెర్బల్ ప్రాంప్ట్ అంటే ఏంటి, వెర్బల్ ప్రాంప్ట్ని ఎలా ఫేడ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. వెర్బల్ ప్రాంప్ట్ అంటే మనం ఓరల్గా మాటల ద్వారా ఇచ్చేదాన్ని వెర్బల్ ప్రాంప్ట్ అంటారు. ఈ ఆటిస్టిక్ లేదా డౌన్ సిండ్రోమ్ లేదా ఏడిహెచ్డి, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ పిల్లల్లో స్పీచ్ అనేది కొంచెం డిలే అవుతుంది, లేదా స్పీచ్ అనేది కొంచెం ప్రాపర్గా ఉండదు. సో ఇట్లాంటి పిల్లల్లో మనము స్పీచ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే కంపల్సరీ ప్రాంప్ట్స్ ఉండాలి. అవన్నీ మనకు తెలిసిందే. వితౌట్ ప్రాంప్ట్ మనం వాళ్ళకి స్పీచ్ అనేది నేర్పించలేము. కానీ ఆ ప్రాంప్ట్స్ అనేది ఫేడ్ అవుట్ చేయకపోతే ఫస్ట్ అక్షరం అయినా సరే పలికేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వైపు ఎవరి వైపు అన్నా చూస్తారు నేనేం పలకాలి అనేది. సో ఇది ఫేడ్ అవుట్ చేయాలి అంటే ఎలా చేయాలి? మీకు ప్రాంప్ట్ అనేది తెలిసింది కదా. అంటే ఏదన్నా ఇచ్చేటప్పుడు మీ పేరేంటి అంటే చందనానో రవియో ఏదో ఒకటి చెప్తారు. సో ఆ పేరు చెప్పేటప్పుడు మనము ఫుల్గా చెప్పేయాలి. అంటే ఫస్ట్ యూజువల్గా ఏంటంటే పిల్లలకి ఆ పేరు తెలిసిన తర్వాత ఫస్ట్ అక్షరాన్ని వీళ్ళు ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. సో అలా కాకుండా ఫుల్గా చెప్పేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అడగమనాలి ఎదుటి మనిషిని. అప్పుడు మళ్ళీ ఫుల్గా పిల్లవాడు చెప్పేలా చూడాలి. అలా 2-3 సార్లు మీరు చెప్పేసేసి వదిలేసి మళ్ళీ క్వశ్చన్ అడగండి. అంటే ఒక క్వశ్చన్ని ఫుల్ ప్రాంప్ట్ ఇచ్చి మొత్తం వదిలేసి మళ్ళీ క్వశ్చనింగ్ చేయాలి. మళ్ళీ అలా రిపీటెడ్గా క్వశ్చనింగ్ చేస్తూ మీరు చెప్పకుండా ఆపేసేసి పిల్లోడు చెప్తున్నాడా లేదా అనేది చూడాలి. సో డెఫినెట్గా ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్ తర్వాత డెఫినెట్గా పిల్లలు ఫుల్గా వాళ్ళు వితౌట్ ఎనీ ప్రాంప్ట్ వాళ్ళు చెప్పటం నేర్చుకుంటారు. ఇలాగా ఒక వర్డ్ అవ్వచ్చు, 2 words అవ్వచ్చు, లేదా ఒక సెంటెన్సే కావచ్చు. ఎప్పుడైనా ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఫుల్గా ఇవ్వండి, మళ్ళీ ఫేడ్ అవుట్ కూడా ఫుల్గా చేయండి. లేదు ఒక లెటర్ ఇస్తున్నారు అంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక లెటర్ అనేది స్టక్ అయిపోతారు పిల్లలు. సో అలా స్టక్ అవ్వకుండా మొత్తం వచ్చిన తర్వాత పిల్లలకి ఫుల్ ఇవ్వండి, మళ్ళీ ఫేడ్ అవుట్ చేయండి. అలా ట్రయల్స్, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వేస్తే కనుక పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో వాళ్ళు మీకోసం వెతుక్కోకుండా క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ చేయడానికి చూస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతోటి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.